నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. 2022 మహానాడుకు స్వచ్ఛందంగానే భూములు ఇచ్చామన్న మండవారిపాలెం రైతులు. దామచర్ల కుటుంబంతో తమకు ఉన్నది శాశ్వత బంధమని వెల్లడి. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. భోజన విరామ సమయంలో విద్యుత్ భవనం వద్ద కార్మికుల నిరసన. మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయడం సామాజిక న్యాయమా అని ప్రశ్న. ఒంగోలు మండలం మండవారిపాలెంలో 2022లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి స్వచ్ఛందంగానే భూములు ఇచ్చామే తప్ప ఎవరి సిఫార్సుతోనో బలవంతంగానో కాదని గ్రామ రైతులు స్పష్టం చేశారు. ప్రసార మాధ్యమాల్లో ఓ వ్యక్తి ఈ అంశంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు నుండి ఇప్పుడు వారి మనవడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో తమ అనుబంధం శాశ్వతమని అన్నారు. మీడియా సమావేశంలో గ్రామస్తులు, రైతులు వెల్లడించిన వివరాల మేరకు ఆనాడు రాష్ట్రంలో ఉన్న పాలకుల కుట్రతో మహానాడుకు స్థల కేటాయింపును నిరాకరించడంతో అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ తమ గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహానాడు వేదికకు భూములు ఇవ్వాలని కోరారు. చారిత్రాత్మకమైన మహానాడుకు మండువారిపాలెం వేదిక కావడం అదృష్టంగా భావించి గ్రామం యావత్తు ముక్తకంఠంతో ఒప్పుకున్నామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆనాడు తమ గ్రామంలో నిర్వహించిన మహానాడు తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో దోహదపడిందన్నారు. సమావేశంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల శ్రీధర్ బాబు, సర్పంచ్ మండువ వెంకట సుబ్బయ్య, మాజీ సర్పంచ్ మారెళ్ల రామకృష్ణ, పార్టీ నాయకులు మారెళ్ల రాజేంద్ర ప్రసాద్, పెండ్యాల సుబ్బారావు, కొత్తూరు రాజా, దిగుమర్తి సోమసుందరం, మారెళ్ల తులసిరాం, కోమటినేని చినరాఘవరావు, మారెళ్ల సురేష్, మారెళ్ల గంగాధర్, మండువ సీతారామాంజనేయులు, కోమటినేని రవి తదితరులు పాల్గొన్నారు. మేము మహానాడుకి 2022లో భూములు ఇచ్చాము. ఇక్కడ రైతులు అందరం కలిసి దాని గురించి వేరే వ్యక్తులు వేరే డిజిటల్ పేపర్లో ఏదో స్టేట్మెంట్ ఇచ్చి అంతా వాళ్లే చేసినట్టు మా చుట్టూ తిరిగి పలుమార్లు మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఒప్పించి చేసినట్టు ఇవన్నీ ఒక దుష్ప్రచారం, అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఓన్లీ దామచర్ల జనార్దన్ గారు ఒక మాట అడిగినందుకు మేము పార్టీ అభిమానులం కాబట్టి, మాకు పార్టీ అంటే అభిమానం ఉంది కాబట్టి, మా గ్రామం మొత్తం తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉంది కాబట్టి మేము మొట్టమొదటిసారి జనార్దన్ గారు అడిగినప్పుడే ఎమ్మటే మేము భూములు ఇచ్చేసాం. దానికి సంబంధించి ఈ దుష్ప్రచారాలు ఈ నిన్న మొన్నట్లో బాగా ఎక్కువగా స్క్రోల్ అయింది. అందుకని మేము దాన్ని ఖండించడానికే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రైతులు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో దామచర్ల జనార్దన్ గారు అడిగిన వెంటనే మేము పార్టీకి మహానాడుకు భూములు ఇవ్వడం జరిగింది. దాని మీద తర్వాత గవర్నమెంట్లో మా మీద కొన్ని ఇబ్బందులు కూడా కల్పించారు వాళ్ళు. అయినా కూడా మేము ఎదురొడ్డి పోరాడాం. దాని గురించి ఎవరి ప్రోద్బలమో ఎవరి సహకారం మేము తీసుకోలేదు. స్వచ్ఛందంగానే పోరాడాం. మేము మా సంస్థ నుంచి మేము ఇచ్చాం, మా స్వచ్ఛందంగా ఇచ్చాం. మాకున్న అభిమానానికి ఆ రోజు మా అభిమానం కోసం తెలుగుదేశం అంటే అభిమానం మహానాడు కోసం అని చెప్పి మా సంస్థ ఖర్చు పెట్టింది. కానీ ఎవరో మెహర్బానీ కోసం ఎవరో వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారని అది ఎన్ని కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నాం దాని గురించి. వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి ఇవ్వలేదు, మా సంస్థే ఇచ్చింది ఆ డబ్బు. ఇది అనవసరమైన ఫేక్ చేస్తున్నారు. దామచర్ల ఆంజనేయులు గారు వీళ్ళందరూ మాకు ఫస్ట్ నుంచి కూడా మా గ్రామంతో సత్సంబంధాలు బాగా, మా ఊరు గ్రామస్తులతోటి కూడా వాళ్ళకి మంచి సంబంధాలు ఉండేవి. ఐదు మీద జనార్దన్ గారి నుంచి మాకు మంచి సహకారం, ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మాకు మంచి సంబంధాలు ఉండేవి. జనార్దన్ గారు ఒక మాట చెప్పడంతో ఆయన మాటకు అంగీకరించి మా ఊరోళ్ళు మొత్తం ఏకతాటిగా రెండో ఆలోచన లేకుండా అతను అడిగిన దానికి పొలాలు ఇచ్చేసాము. అలాంటిది వేరే వ్యక్తి అతను స్వలాభం కోసం దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో పదవులు సంపాదించాలని చెప్పండి నిన్న పేపర్లో, వేరే ఒక డిజిటల్ పేపర్లో అతను ప్రచారం చేసుకున్నాడు. ఇదంతా అబద్ధము. మేము ఖండిస్తున్నాము. ఇది ఎవరికి ఎలాంటి సంబంధం లేదు. ఇది స్వచ్ఛందంగా మా గ్రామ ప్రజలు పార్టీ మీద అభిమానంతో జనార్దన్ గారి అడిగిన మాట ప్రకారం ఆయన అభిమానంతో ఆయనకు అప్పచెప్పారు పొలాలు. అంతే, ఎవరి ప్రమేయం దీంట్లో లేదు. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు మేరకు ఒంగోలు విద్యుత్ భవనం వద్ద నిరసన తెలిపారు. దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా తడుస్తూనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ అరియర్స్ చెల్లించాలని అన్నారు. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 లోపు విధుల్లో చేరిన ఉద్యోగులకు ఈపీఎఫ్, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా జేఏసీ చైర్మన్ హరికృష్ణ, కో చైర్మన్ రాఘవరెడ్డి, వైస్ చైర్మన్ ఆనందరావు, కన్వీనర్ వెంకటరవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గాప్రసాద్, నాయకులు జబ్బార్, రంగమన్నార్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకట్రావు, జాన్సన్, వాహబ్, జైకర్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్లోకి వచ్చి వచ్చింది. ఈ విధంగా 6 పిఆర్సీ వెంటనే కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెంటనే ఉద్యోగుల ఐక్యత 19-20వ తారీఖు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టబోతున్నాం. అలాగే 22వ తారీఖు జిల్లాలో మహాసముద్రంగా మానబోయే ర్యాలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మిక లోకానికి అందరికీ మనవి చేసుకుంటున్నాను. కార్మికులకు ఈరోజు విద్యుత్ రంగంలో ఎన్నోసార్లు మేనేజ్మెంట్కి రాతపూర్వకంగా కానీ బాహ్యంగా కానీ కలిసినప్పటికి కూడా అవి మేనేజ్మెంటు పెడచెవున పెట్టి కార్మిక వర్గానికి అన్యాయంగా జరుగుతుందనే ఉద్దేశంగా యూనియన్లు జేఏసీగా ఫామ్ అయి వారి యొక్క కార్మిక సమస్యలను వాటిల్ని పరిష్కరించాలనే దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. ప్రకాశం జిల్లా మన స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 4వ రోజు లంచ్ ఆర్గనైజేషన్ చేస్తున్నాము. మా స్టేట్ నాయకులు దఫదఫాలుగా మేనేజ్మెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరకపోయిన కారణంతో మేము ఈ కార్యక్రమానికి ఆందోళన కార్యక్రమం దిగడం జరిగింది. మాకు న్యాయమైన కోరికలు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానీ, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులర్ చేయడం కానీ, వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం, మెడికల్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ, ఇవన్నీ కూడా మాకు లాంగ్ టైం పెండింగ్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఉంది. కానీ విద్యుత్ సంస్థలో వెరీ డేంజరస్గా చేసే పని మాది. అటువంటి మాకు మెడికల్ పాలసీ ఇంతవరకు లేకపోవడం చాలా దురదృష్టకరం. కార్మికులను రెగ్యులర్ చేయాల్సినటువంటి 25 సంవత్సరాలుగా వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా మగ్గిపోతున్నటువంటి కార్మికులను రెగ్యులర్ చేయమని ఎన్ని దఫాలుగా అడిగినా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం కల్పించమన్నా కూడా వీరిని బానిసలుగా చూస్తున్నారు తప్పితే ఎటువంటి పరిస్థితి లేదు. వెట్టి చాకిరీ వ్యవస్థ పోయిందనుకున్నాము కానీ విద్యుత్ సంస్థలో వెట్టి చాకిరీ తిరిగి మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇటువంటి పరిస్థితిని రూపుమాపడం కోసం మరి విద్యుత్ సంస్థ జేఏసీ మరి ఈరోజు మరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి నిర్ణయించుకుంది. ఇది దశల వారీగా ఉద్యమం పెంచుకుంటూ రేపు 23వ తారీఖు వరకు కూడా మేనేజ్మెంట్ ఇలాగే మొండి వైఖరి వహిస్తే మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు చెప్పినటువంటి తీర్పు ప్రకారం ఇది ఇండెఫినెట్ స్ట్రైక్లో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలులోని ఎంపీ కార్యాలయంలో పలువురు అధికారులు ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డితో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. పంచాయతీరాజ్ ఎస్సీ, జెడ్పీ సీఈఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎంపీని కలిశారు. పీఎంజీఎస్ఐ ప్రతిపాదనలు, తీర ప్రాంత రహదారుల అనుసంధానం తదితర పనులకు అంచనాలు తయారు చేయాలని ఎంపీ సూచించారు. శిథిలావస్థలో ఉన్న జెడ్పీ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని జెడ్పీ సీఈఓ కోరారు. అంటే ఫస్ట్ లో అప్పుడే ఐఎన్సీఏ జనరల్గా ఇది ఉండాలి అనేది అప్పుడు స్పెసిఫై చేయాలి సార్. కంపల్సరీ అది తీసుకుని ఏం మార్కెట్ చేయాలి సార్. ఆయన టైంలోనే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తానంటే వాళ్ళు ఫండ్స్ మీకు ఇస్తారంటే అంటే రూరల్ విలేజెస్ లో అవసరం. రాజకీయాలలో 75 ఏళ్లు దాటిన వారు తప్పుకోవాలంటూ ఆర్ఎస్ఎస్ ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో ఎందుకు అమలు చేయటం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీకి ఒక రూల్, ప్రధాని మోడీకి ఒక రూల్ అని ప్రశ్నించారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చింతామోహన్ ప్రధాని మోడీపై పలు విమర్శలు చేశారు. మోడీ 11 ఏళ్ల పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదని, 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. అందులో ఎంపీలకు చెందిన రుణాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబు ఎస్సీలను విభజించడం సామాజిక న్యాయమా అని ప్రశ్నించారు. మోడీ గారి 11 సంవత్సరాల పరిపాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యి మాట్లాడేటప్పుడల్లా ఈ చొరబాటుదారులు స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నారు, వచ్చిన తర్వాత ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నారు, పోయిన దగ్గరల్లా చొరబాట్లు అంటాడు. ఏంది చొరబాట్లు పొరపాట్లు? కావాల్సింది పేదవాళ్ళకి అంత అన్నం.
3 సంవత్సరాల్లో 3 పూటల్లో 1.5 పూట తింటున్నారు, అంత సద్యాన్నం తింటున్నారు, అంత అన్నం తింటున్నారు. మిగిలిన 1 పూట అసలు భోజనం చేయటం లేదు. చాలని దాంతో ఈరోజు జీవితాలు గడుపుతున్నారు పేదోళ్ళు. నిరుద్యోగుల పరిస్థితులు అధ్వానంగా ఉంది. ఇది దేశ పరిస్థితి. మరి వాళ్ళు అంటున్నారు 3వ శక్తిగా తయారవుతానని. 3వ శక్తి ఏంది వీళ్ళు తయారు చేసేది? 20% ఉన్నటువంటి ఎస్సీల్లో మరి ఈరోజు 100 మంది దళితుల్లో 90 మంది మాలలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నేను చెప్పాను మొన్న ఎక్కడనో కాకినాడలో చెప్పాను. మరి దామోదర్ రాజనరసింహ మాదిగని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు నాయుడుకి. సామాజిక న్యాయం అంటే వీళ్ళని విభజించి పరిపాలించడం కాదు. నీ ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా. నువ్వు ఢిల్లీకి పోయి పెద్ద పదవి తీసుకొని ఒక మాదిగని ముఖ్యమంత్రి చేస్తే నష్టమే ఉందని తెలియజేస్తాను. మున్సిపల్ కార్మికులందరికీ 12వ పీఆర్సీ జీతాలు చెల్లించాలని కోరుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఒంగోలు పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సంయుక్త ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు తమ నిరసనను తెలియజేశారు. పర్మనెంట్ కార్మికులకు డిఏ, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరణించిన పారిశుధ్య కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను నియమించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తమను అర్హులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, నగర కార్యదర్శి మహేష్, తేళ్ల విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 11వ పీఆర్సీనే లేటుగా ప్రకటించారు. ఇంతవరకు 12వ పీఆర్సీ సంబంధించిన కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. ఈరోజు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కార్మికులకి 2021లో మాత్రమే పీఆర్సీని ప్రకటించి వేతనాలు పెంచారు. అప్పటి నుంచి గత 4 సంవత్సరాలు దాటినా ఇంతవరకు వేతనాలు పెంచలేదు మున్సిపల్ కార్మికులకి. వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి, మున్సిపల్ ఉద్యోగులకి 4 డిఏ బకాయిలు ఉన్నాయి, ఇంతవరకు 1 బకాయి కూడా చెల్లించాలి. అలాగే సరెండర్ లీవ్లు బకాయిలు ఉన్నాయి, అవి ఏమి ఇవ్వలేదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ బకాయిలు చెల్లించాలని, అలాగే గత సమ్మెకాలపు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సందర్భంగా మంత్రి నారాయణ గారు హామీ ఇచ్చారు, జీవోని ఇస్తాను. అలాగే 2023లో సమ్మె చేసిన వాటికి సంక్షేమ పథకం సంబంధించి జీవో ఇస్తానని ఆ రోజు మన రాష్ట్ర నాయకత్వంతో హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 2 నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు జీవో ఇవ్వలేదు. ఒక కాగితాలు పెట్టుకొని ఆధార్ వేస్తే పాన్ కార్డు లేదంటారు, పాన్ కార్డు వేస్తే దానికి వయసు పెండింగ్ ఉందంటారు. ఆ పోయి పుట్టిన తేదీ సర్టిఫికేట్ తెమ్మంటారు. ఎక్కడ తీసుకురావాలి? చదువుకున్న సర్టిఫికేట్ ఎప్పుడు 70 ఏళ్ళ కింద చదువుకున్న సర్టిఫికేట్ ఎలాగొచ్చింది? ఇలాంటి పెండింగ్లు చేత ఈ మున్సిపల్ ఆఫీస్ చుట్టూరు సిగ్గు సేట్లు సంవత్సరాలు కొన్ని తిప్పుకున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కార్మికులు బాధలేందో కనుక్కొని మాకు న్యాయం చేయమని మేము ఇట్లా రోడ్డును పడుతుంటే మాకు మళ్ళీ వార్నింగ్లు, మీరు ధర్నాలు చేయొద్దు, సమ్మెలు చేయొద్దు, మీకు ఏదైనా ఉంటే మాకు ఆడుకొచ్చి అడగండి, గేటు మీటింగ్లు వేయొద్దు, గేటు మీటింగ్లు వేస్తే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇలాంటి బెదిరింపు అయితే ఎవరు గెలిస్తే వాళ్ళు మమ్మల్ని బెదిరించడం అయితే జరుగుతుంది. ఆ బెదిరింపులు ఆపేసి మా న్యాయమైన డిమాండ్లకి కొంచెమైనా దిగొచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 4,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తక్షణమే విరమించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గుర్తింపు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించి ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ శ్యామ్, ఒంగోలు నగర అధ్యక్షుడు వి కోటి, జిల్లా నాయకులు చంద్రశేఖర్, శోభాని, తేజ, పవన్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ 6 సూపర్ హిట్ సభలు పెట్టుకున్న మీరుకి విద్యార్థుల సమస్యలు కనపడలేదని ఇవాళ మేము చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. మరొక విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీల్ని మరి PPP పద్ధతుల మీద ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం చాలా దుర్మార్గం. ఇవాళ విద్యా వైద్య రంగాల్ని ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులు చాలా దుర్భంగా జీవిస్తున్నారు. ఇవాళ ఆకలి కేకలతో వినిపిస్తా ఉన్నాయి. మరి బెచ్చార్జ్ సరిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది. కనుక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు ఇవాళ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవాళ మరో పక్క ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఆంధ్రకేశ్వర యూనివర్సిటీ ఇవాళ నిధులు లేక విలువలాడుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలియడం లేదని వాళ్ళు చాలా స్పష్టం చేస్తున్నారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన నక్కా శ్రీనివాసులను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ సన్మానించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారవీడు మండలం తంబడపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఐటీడీపీ పార్లమెంట్ అధ్యక్షునిగా 2021 నుంచి పనిచేస్తున్నారు. పార్టీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులను సత్కరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని చీరాల నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు మద్దులూరి అమర్నాథ్ కోరారు. ప్రజలను ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములుగా మార్చేందుకు ప్రేరేపిస్తుందని చెప్పారు. మొక్కలు నాటడం, ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైల్వే స్టేషన్ దగ్గర స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్లో మరుగుదొడ్లు, క్యాటరింగ్ ప్రదేశాలలో శుభ్రంగా ఉంచాలని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అయితే ఈరోజు కొన్ని పరీక్షలు ఈఎన్టీ కావచ్చు, కంటి పరీక్షలు కావచ్చు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భము, అలాగే ఇమ్యూన్ సేవలు, ఇమ్యూన్ సిస్టమ్ కూడా, అలాగే స్త్రీలకి రక్త పరీక్షలు, ఏదైతే స్త్రీలు ఏ విధంగా అయితే ఇన్నర్గా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటికి కూడా సరే అన్ని రకాల పరీక్షలు ఉచితంగా మేము చేస్తాము. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీరు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా చీరాల్లో ఉన్నటువంటి మహిళమ్మ తల్లులందరికీ కూడా నేను చెప్తున్నాను. ఏపీ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా పథకంలో భాగంగా చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేతులు శుభ్రపరచుకునే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్ఎంసీ చైర్మన్ చలువాది రమేష్ మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవటం వల్ల కలిగే లాభాలను వివరించారు. హెడ్ మాస్టర్ ఎన్విఎస్ కుమార్, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అప్పుడు ఈ సందులో ఉన్నటువంటి వాళ్ళ సందులో ఉన్నటువంటి ఖర్చు కూడా పోతుంది కాబట్టి ఆ విధంగా రారోదు అనమాట. ఇలా 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 అనుకుంటే ఈ లోపల కూడా మణిగట్టు కూడా రోజు రెడీ కదా చదువుకోమన్నా అంటేనే చేయమన్నా ఏది కూడా అలానే ఉంది. అట్లా మీరు అవును పరుచూరులో కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అధిష్టానం పిలుపు మేరకు ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు అనే కార్యక్రమంలో మేరుగ పాల్గొన్నారు. పర్చూరు వైసీపీ కార్యాలయం నుండి బొమ్మల సెంటర్ వరకు మేరుగ నాగార్జున, నియోజకవర్గం ఇన్ఛార్జి గాదే మధుసూదన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బొమ్మల సెంటర్లో వైఎస్ఆర్, రంగా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కాగా అస్తిత పక్షపాతం లేకుండా అందరి రైతులు ఎక్కడ ఏ పంట పండితే ఆ పంట ఏ భూమి అయినా సరే టెంటేటివ్గా కొన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మీరు ఎందుకు కొనలేకపోతా ఉన్నారు అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు గాదే మధుసూదన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పర్చూరులో రైతులు బయటకు వచ్చారు. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా ఎరువులు సక్రమంగా కొనాలా, దళారీల నుంచి రక్షించాలా,
పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, కొన్న పొగాకు డబ్బులు ఇవ్వాలా, కొనాల్సిన పొగాకు కొనాలా. ఇదే కాకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆదాం, ఉసురుపాటి శ్యామ్, కోశాధికారి జ్యోతి వెంకట్రావు, కమిటీ సభ్యులు జాన్, దాసర వీరయ్య, ప్రసన్న, కోటేశ్వరరావు, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాలు ఇవ్వాలి 9 రోజుల సమ్మెకాలం జీవోను, ఇవ్వాలి 9 రోజుల సమ్మెకాలం జీవోను, అమలు చేయాలి 17 రోజుల సమ్మెకాలం ఒప్పందాలను, అమలు చేయాలి 17 రోజుల సమ్మెకాల ఒప్పందాలను, పెంచాలి పెరుగుతున్న ధరలకు కనీస వేతనం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం, ఆకాశంలో చేర్చాలి దయచేసి కార్మికులను, చేర్చాలి ఆకాశంలో దయచేసి కార్మికులను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2022 మహానాడుకు స్వచ్ఛందంగానే భూములు ఇచ్చామన్న మండవారిపాలెం రైతులు. దామచర్ల కుటుంబంతో తమకు ఉన్నది శాశ్వత బంధమని వెల్లడి. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. భోజన విరామ సమయంలో విద్యుత్ భవనం వద్ద కార్మికుల నిరసన. మోడీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేయడం సామాజిక న్యాయమా అని ప్రశ్న. డి న్యూస్లో నేటి మాట. అద్దం రూపాన్ని మాత్రమే చూపిస్తుంది, చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.